మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎప్పటికప్పుడైతే అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎంపిక ప్రక్రియ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 1284 ఉన్నాయి. దాంట్లో జోన్ 1లో మనకి 218 పోస్టులు చూపిస్తున్నారు. జోన్ 2లో 135, జోన్ 3 173, జోన్ 4లో 191 ఉన్నాయి, జోన్ 5లో 149, జోన్ 6లో 220, జోన్ 7లో 185. టోటల్ వచ్చేసి మనకి 1284. వైద్య ఆరోగ్య శాఖలో ఇవి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి మనకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 21వ తేదీ నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ 5వ తేదీ చివరి డేట్ ఇది, లాస్ట్ డేట్ ఇది. సో ఈ లోపైతే మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు మీకు, అంటే అక్టోబర్ 7వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. ఏమైనా అప్లికేషన్లో తప్పులు కనుక నింపితే నవంబర్ 10న మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ విధానంలోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక వయోపరిమితి వచ్చేసి 46 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఓపెన్ కటాప్ అభ్యర్థులు కనుక ఎక్కువగా ఉంటే 2-3 సెషన్లలో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జాము ఇంగ్లీష్లోనే ఉంటుంది, అంటే పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది. క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్లో ఇస్తామని ఇక్కడ పేర్కొంటున్నారు. ఇందులో మనకి మొత్తము పే స్కేల్స్ కూడా చూడండి ఒకసారి. మనకి వైద్య విధాన పరిషత్ విభాగంలోని పోస్టులకు పే స్కేల్ 32,810 నుంచి ఉంది 96,890 వరకు. ఎంఎన్జీ ఆసుపత్రుల పోస్టులకు పే స్కేల్ 31,040 నుంచి 92,050 వరకు అయితే ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఒకసారి అన్ని పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 13 చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాదు, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంది. దాని తర్వాత ప్రాసెసింగ్ ఫీజు ఒక 200 ఉంది. మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ఇస్తామని చెప్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి ఉండాలి అని క్లియర్గా చెప్తున్నారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వొకేషనల్, ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వొకేషనల్ చేసి 1 ఏడాది క్లినికల్ శిక్షణ పొందిన వారు కూడా అర్హులే అని కూడా చెప్తున్నారు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు డిఎంఎల్టీ వీళ్ళు కూడా ఎలిజిబులే. బీఎస్సీ ఎంఎల్ కానీ, ఎంఎస్సీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ పాథాలజీ టెక్నీషియన్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చేసిన, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళందరూ ఈ పోస్టులకు అర్హులు. ఇక పోస్టుల నియామక ప్రక్రియ మనకు 100 పాయింట్ల ప్రాతిపదిక రోస్టర్ విధానంలో భర్తీ చేస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు ఉన్నాయి. మిగిలినవి వెయిటేజ్ కింద కలుపుతామని చెప్తున్నారు. అభ్యర్థులు గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తే వాళ్ళకి 20 పాయింట్లు ఇస్తున్నారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో కనీసం 6 నెలలకు పైగా వైద్య సేవలు అందిస్తే 2.5 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజనేతర ప్రాంతాలు అంటే ప్లేన్ ఏరియాలో పనిచేస్తే ప్రతి 6 నెలలకు 2 పాయింట్లు ఇస్తారు. కనీసం 6 నెలలు పనిచేయాలి మీకు వెయిటేజ్ మార్కులు రావాలంటే. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి వెయిటేజ్ కటాఫ్ తేదీగా నిర్ణయించడం అనేది జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అభ్యర్థులు తమ యొక్క ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫికెట్ని అయితే వాళ్ళు ఎక్కడైతే ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారో అక్కడి నుంచి తీసుకోవాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ చూడండి, www.mhsrb.telangana.gov.in వెబ్సైట్ని అయితే మీరు సందర్శించండి. సో ఇది మనకి 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. మరి మిగతా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈ ఛానల్ని అందిస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి.